టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కొన్నాళ్లుగా దర్శక నిర్మాత రాజ్ నిడిమోడుతో ఆమె డేటింగ్ లో ఉందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ ఇద్దరూ సోమవారం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో భూతశుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారు. దీనిపై ఈషా ఫౌండేషన్ కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. సమంత షేర్ చేసిన పెళ్లి ఫోటోలు ఒక్క రోజులోనే లక్షల లైక్స్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపాయి. అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతుండగా కొందరు సమంతని విమర్శిస్తున్నారు. సమంత వివాహం తర్వాత ఆమె పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సద్నా సింగ్ వేసిన ఇన్స్టా స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి అనంతరం సద్నా సింగ్ సమంతను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయటమే కాకుండా బాధితురాలిగా విలన్ చాలా బాగా నటించింది అంటూ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ మాటలు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంటే ఆమె సమంతను విలన్ అంటుందా? సమంత చైతు బ్రేకప్ కి సంబంధించిన ఏదైనా నిజం సద్నా చెప్పిందా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆ ఒక్క పోస్టుకే జనం వెడెత్తిపోతుంటే సద్నా మరో వీడియోను షేర్ చేస్తూ నిన్నటి నుంచి నా ఎగ్జాక్ట్ రియాక్షన్ ఇదే అని రాయడంతో చర్చ మరింత హీట్ ఎక్కింది. ఈ ఘటనతో నాగచైతన్య పాత వీడియోలు మళ్లీ వైరల్ అవుతూ ఆయనకు సపోర్ట్ పోస్టులు పెరగడం కూడా గమనార్హం.